ఈ సమయంలో భోజనం తింటే అమృతమే, లేకుంటే మృతమే. సాధారణంగా మనం ఓ మాట వింటూ ఉంటాం, వాడు ఎంత తిన్నా వంట పట్టడం లేదండి, సన్నగా ఈశ్రోమంటూ ఉంటాడు. లేదా మా అమ్మాయికి బాగానే పెడుతున్నామండి, అయినా ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, చూసిన వాళ్లంతా మేమేదో లోపం చేస్తున్నాం అనుకుంటున్నారు అని. నిజానికి ఎవరి పొట్ట పట్టినంత వాళ్లు తింటారు. ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలు వాళ్లు తీసుకుంటూనే ఉంటారు. అయితే ఎక్కడో తేడా జరుగుతోంది. మనం తిన్న ఆహారం అంతా ఏమైపోతోందో అర్థం కాదు. చివరకు బలం టానిక్కులు తాగాల్సి వస్తోంది. ఇలాంటి ఆధునిక జీవన పరిస్థితులను వాగ్భటుల వారు ఎప్పుడో ఊహించినట్లున్నారు. అందుకే ఆయన మనం తినే అన్నంలో ప్రతి గింజ, మెతుకు సంపూర్ణంగా శరీరానికి ఉపయోగపడే టెక్నిక్ చెప్పారు. నిజానికి అది టెక్నిక్ కాదు, చిన్న జీవన విధానంలో మార్పు అంతే. మనం ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికినప్పుడు భోంచేయడం చేసేస్తుంటాం. అదే మనని దెబ్బ కొడుతోందంటారు వాగ్భటుల వారు. ఎప్పుడు పడితే అప్పుడు మనం భోజనం చేయటానికి మన శరీరం అనుకూలంగా ఉండదంటారు ఆయన. ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం, మనం తిన్న ఆహారం శుభ్రంగా అరగాలి అంటే కడుపులో జఠరాగ్ని ఉండాల్సిందే అని. అది ప్రదీప్తమై దేదీప్యమానంగా వెలుగుతుంటే మనకు ఏ ప్రాబ్లమూ రాదు. కానీ అది ఎప్పుడూ అలా జరగదు. మనకు ఆహారం తీసుకోవటానికి టైమింగ్స్ లేవేమో కానీ జఠరాగ్ని రగలటానికి మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్స్ ఉంటాయి. అదే ఎప్పుడు అంటారా, అదే చెప్పబోతున్నాం. మన దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఆహారం తీసుకోవాలని వాగ్భటుల వారు చెప్తారు. మనకి సూర్యోదయం అయిన 2 గంటల వరకు జఠరాగ్ని బాగా ప్రదీప్తమై ఉంటుంది. అంటే సపోజ్ ఉదయం 7 గంటలకు సూర్యోదయం అయితే 9 గంటల వరకు జఠరాగ్ని బాగుంటుంది. అక్కడ నుంచి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ 2 గంటల్లో ఆహారం తీసుకుంటే హ్యాపీగా మీరు తిన్నది తిన్నట్లుగా అరిగి మొత్తం శరీరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సమయంలో టిఫిన్లు మాని డైరెక్ట్గా లంచ్ తీసుకోగలిగితే మీలో వచ్చే మార్పు మీకే స్పష్టంగా తెలుస్తుంది. అంత పొద్దునే ఏం తింటామంటారా? వ్యవసాయదారుల కుటుంబాల్లో చాలా వరకు భోజన సమయం ఇదే. అంతెందుకు, మీ పెద్దవాళ్లను అడగండి, మీరు ఎన్నింటికి లంచ్ చేసేవారు అని. వారు చెప్పే సమయము ఇదే ఉంటుంది. అందుకే ఆ కాలం వారు అంత ఆరోగ్యంగా, ఎంత వయసు వచ్చినా మనతో పోటీ పడగలిగే శక్తి సామర్థ్యాలతో ఉంటున్నారు. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి, వేరువేరు ఋతువుల్లో వేరువేరుగా, వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా సూర్యోదయం అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, చక్కగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.